జనగణన ప్రక్రియలో విధులకు డుమ్మా కొట్టే ఎన్యూమరేటర్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ సెన్సస్ డైరెక్టర్ భారతి హోలికేరి. సెన్సస్ ప్రక్రియను ప్రారంభించని వారు బుధవారంలోపు స్టార్ట్ చేయాలని సూచించారు. రాష్ట్రంలో 5,14,000 మంది సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకున్నారని ఆమె వివరించారు. 79,000కు పైగా ఎన్యూమరేటర్లు జనగణనలో పాల్గొంటున్నారని చెప్పారు. జనగణనలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులపై తెలంగాణ సెన్సస్ డైరెక్టర్ భారతి హోలికేరితో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. జనగణన ప్రక్రియ ప్రారంభమై వారం రోజులు అవుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు జనగణన డైరెక్టర్ భారతి హోలికేరి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, జనగణనకు సంబంధించి వారం రోజుల నుంచి ఇంకా ప్రారంభం కాని ఏరియాస్ ఏమైనా ఉన్నాయా? అలాంటివి ఏమైనా గుర్తించారా? అంటే మనకి హెచ్ఎల్బీస్ అనేది మీకు తెలుసు. హెచ్ఎల్బీస్ అనేది 3 క్రైటీరియా బేసిస్ మీద చేస్తాము. అక్కడ ఉన్న డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, డెన్సిటీ ఆఫ్ బిల్డింగ్, అలాగే అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ ఒక బౌండరీ ఏముంటుంది అవన్నీ ఇంటాక్ట్గా పెట్టాలని ఉద్దేశంతో కొన్ని హెచ్ఎల్బీస్ చిన్నగా ఉండొచ్చు, కొన్ని హెచ్ఎల్బీస్ పెద్దగా ఉండొచ్చు. సో ఎక్కువ హెచ్ఎల్బీస్ చిన్నగా ఉంటాయి. అలాంటి టైంలో మనము మోర్ దెన్ 1 హెచ్ఎల్బీ కూడా ఒక ఎన్యూమరేటర్కి అసైన్ చేసే అవకాశం ఉంటుంది. తెలంగాణలో దాదాపు 79,200 పైన మనకి హెచ్ఎల్బీస్ ఉన్నాయి. ఈ హెచ్ఎల్బీస్లో నిన్న రాత్రి వరకు అంటే దాదాపు ఒక 2,000 చిల్లర్ ఇలాంటి వదిలేసి మిగిలిన అన్ని దగ్గర ఈ యొక్క హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ అనే ఈ ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభమైంది. అంటే ఇక్కడ ఏదంటే అన్ని దగ్గర ప్రారంభం కాలేదనేది కాదు. కొన్ని దగ్గర ఏమంటే ఈ యొక్క ఎన్యూమరేటర్ ఇంటింటికి వెళ్ళి మొదటి 2 అంటే బౌండరీ ఫిక్సేషన్ అవ్వచ్చు, కన్ఫర్మేషన్, అలాగే బిల్డింగ్ నంబరింగ్ కూడా ఏసీ కూడా, అలాగే కొన్ని ఇల్లు వీళ్ళు ఎన్యూమరేషన్ చేసినప్పటికీ కూడా సింక్ కాకపోయినా మనకి ప్రోగ్రెస్ అనేది కనపడదు. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా సింక్ చేయాలి అని కూడా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. సమాచారం చెప్పని ప్రజలకు సంబంధించి కూడా వారిపై కూడా ఏమైనా యాక్షన్ ఉంటుందా? కొందరు ఇళ్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు సమాచారం చెప్పడానికి ఇష్టపడలేదు, వారిపై కూడా ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? అంటే నేనే ముందు చెప్పినట్టు చట్టంలో దానికి ఆల్రెడీ అవకాశం ఉంది. కానీ ఎంత సాధ్యమో అంత ఏదంటే ప్రజలకి కొన్ని అవగాహన లేనందువల్ల, లేదా వాళ్ళ ఒక వ్యక్తిగత సమాచారం ఎవరికి ఇస్తున్నాము, ఆ వ్యక్తిగత సమాచారం వేరే వాళ్ళ చేతికి వెళ్తుందా ఏంటి, ప్రైవసీ ఏం అవుతుంది, అలాగే ఆ డేటా ప్రొటెక్షన్ గురించి, లేదా ఇంకా కొంతమందికి ఏదంటే ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్న సంక్షేమ పథకాలకి ఎక్కడైనా అనర్హత వస్తుందా అని ఆ భయం వల్ల కూడా ఇలాంటి పరిస్థితి రావచ్చు. కాబట్టి సో ప్రజల్లో ఏదంటే ముందు మనం అవగాహన పెంచడానికి, అలాగే ఎన్యూమరేటర్ వెళ్ళినప్పుడు దీని గురించి వాళ్ళకి అవగాహన పెంచడానికి ప్రయత్నం చేస్తున్నాము. చాలామంది ఈ యొక్క సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సో అందరి సహకారంతోనే మన మొదటి ఒక దశని కంప్లీట్ చేయాలి అని అనుకుంటున్నాము. ఎక్కడైనా అంటే లేదు ఎటు పరిస్థితిలో ఇలాంటి జరగట్లేదు అంటే అప్పుడు చూస్తాం. మేడం, ముఖ్యంగా హైదరాబాద్ మహానగర శివార్లో మొత్తం ఫామ్ హౌస్లు, రిసార్ట్స్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మహిళా సిబ్బంది వెళ్ళి హౌసింగ్ నంబర్ వేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అంటే ఇది ఒకటే సమస్య ఉండకపోవచ్చు. ఎందుకంటే ఈ ముందు మీరు అడిగిన క్వశ్చన్స్ ఏదంటే కొన్ని డెన్సిటీ ఎక్కువ ఉన్న దగ్గర, స్లమ్ ఏరియాలో అనండి, లేదా డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ కానీ బిల్డింగ్ కానీ ఉన్న దగ్గర కూడా ఇలాంటి సమస్య రావడానికి అవకాశం ఉంది. అలాంటి దగ్గర ఏదంటే ఆ ఫీల్డ్ అలాగే ఆ లోకల్ ఇష్యూస్ని బట్టి వాళ్ళతో ఇంకొకరిని కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జిహెచ్ఎంసీ అనుకోండి, లేదా ఏదో మున్సిపాలిటీ అనుకోండి, అక్కడ ఆ మున్సిపల్ సిబ్బందిని కూడా ఈ ఎన్యూమరేటర్ ద్వారా కూడా పంపిస్తున్నారు. ఎందుకంటే కొన్ని శివారులు మాత్రమే కాదు, ఎక్కడెక్కడ ఇలాంటి లోకల్గా ఇబ్బందులు వస్తున్నాయి, ఎక్కడైనా ఇంటికి వెళ్ళినప్పుడు సమాచారం ఇవ్వడానికి ఎవరైనా నిరాకరిస్తే కూడా అలాంటి టైంలో కూడా అక్కడ లోకల్గా ఉన్న మున్సిపల్ సిబ్బందిని కూడా వాళ్ళతో తోడు పంపించడం జరుగుతుంది. అంటే ఎవరిని కూడా మిస్ కాకుండా 100% కవరేజ్ చేయడము, అలాగే క్వాలిటీ డేటా కలెక్ట్ చేయడము, అనుకున్నంత టైంలో దీన్ని కంప్లీట్ చేయడము, ఇది మన బాధ్యత. కాబట్టి సో అందరి సహకారంతో మనము ఇది ముందుకెళ్తున్నాము. మొత్తమే చూసుకోవచ్చు, చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ 100% జనగణన ప్రక్రియ సమర్థవంతంగా పూర్తి చేస్తామని చెప్పి జనగణన డైరెక్టర్ భారతి హోలికేరి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సి శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.